ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆనరబుల్ సిఎస్ గారి వెల్కమ్ అడ్రస్ స్వాగత సందేశం గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ గారి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రియమైన అక్క చెల్లెళ్ళు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం రోజుకు రూపాయి పొదుపుతో ప్రారంభమైన మన మహిళా సంఘాలు పొదుపు అప్పుల స్థాయి నుండి వ్యాపారాలు, ధాన్యం కొనుగోలు, కుటీర పరిశ్రమలే కాకుండా అనేక సామాజిక బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 65 లక్షల సభ్యత్వంతో 5.5 కోట్ల మూలధనంతో ఒక బలమైన వ్యవస్థగా ఎదిగాయి. ఇక్కడ కూర్చున్న మహిళలు అనేక భాషలు నేర్చుకొని దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి తమ తోటి మహిళలను చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రులతో పాటు ఢిల్లీలో అనేక నాయకుల్ని కలవడమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా పాఠాలు నేర్పించి తమ సత్తాను చాటుకున్నారు. ఎముకలు గడ్డగట్టే చర్యలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి మీరు సంఘటితపరిచిన మహిళా సంఘాలను చూసి నేను కూడా ఎంతో స్ఫూర్తి పొందాను. నా జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. తెలంగాణ మహిళలను కోటీశ్వర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తిరుగులేని శక్తులుగా తయారు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 2024లో విడుదల చేసిన మహిళా శక్తి పాలసీ ద్వారా ఈ సంవత్సర కాలంలో మన ఎస్హెచ్జి మహిళలు ఎన్నో విజయాల మెట్లు ఎక్కారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేసే ఇందిరా మహిళా శక్తి 2025 ఈ పరంపరలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం అనే విజయోత్సాహంతో 1,00,000 కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతున్న అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.